గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు కావాలంటే అంత అలకగా కాదుల్లో రోజులు వారాలు నెలల కమారం తిరుగుతూనే ఉండాలి. సారు బిజీగా ఉండడని కాయిదాలు కరెక్ట్గా లేవని తిప్పుతూనే ఉంటారు. ఒక్కొక్క పారి రికమెండేషన్లు కూడా లెక్క చేయరు. కానీ జేబులకెళ్ళి నోట్లు తీసినామంటే ఎమ్మట పని అవుతుంది. శాన మటుకు గదే నడుస్తుంటుంది. అట్లని అందరు ఇయ్యలేరు కదా. గసంటోళ్ళు పోవాల్సిన కాడికి పోతే గీళ్ళ పనితనం బయటపడ్డది. ఇయాల్టి ఉత్తమ ఆఫీసర్లు ఈళ్ళే. ఒకరు ఆసిఫాబాద్ ల మహిళా ఎస్ఐ మేడం, ఇంకొకరు నల్గొండల డ్రగ్ ఇన్స్పెక్టర్ సారు. డ్యూటీలుండంగా లంచాలు తీసుకొని ఏసీబీకి దొరికిండ్రు. ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లా ఓ యాక్సిడెంట్ కేసులా స్టేషన్ బెయిల్ ఇస్తానికి 25,000 అడిగిందట ఎస్ఐ రాజ్యలక్ష్మి మేడం. రూల్ ప్రకారం ఇచ్చే ఛాన్స్ ఉంటే ఇయ్యాలి, కుదరకుంటే కోర్టుకు పంపాలే గాని లంచం ఎట్లా అడుగుతావని మనోళ్ళు ఏసీబీకి ఫోన్ చేసిండ్రు. ఇక నల్గొండల డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమేశ్వర్ గారు ఓ ప్రైవేట్ దావుకడ్ల మందుల దుకాణం తెరుస్తానికి పర్మిషన్ అడిగితే కాయిదాలు కరెక్ట్ గా లేవు, సంతకం పెట్టాలంటే 18,000 జేబులో పెట్టాలి అన్నాడట. ఇంతకున్నవా అని ఈలు సుత ఏసీబీకి పట్టించిండ్రు. పేదలకు ఉచితంగా మనం ట్రస్ట్ ద్వారా సహాయం చేయడానికి కట్టాం సార్. ఇట్లా అమౌంట్ ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదని నేను అడగడం జరిగింది. ఏహే ఏదైతేంది, మేం పని చేయాలంటే మాకు లంచం ఇయ్యాలన్నట్టే ఉన్నారు కొందరు సర్కార్ ఆఫీసర్లు. మా అంటే సస్పెండ్ అయి 4 రోజులు ఇంట్లో కూర్చుంటాం, అటెన్క మళ్ళా డ్యూటీకి ఎక్కుతాం. గీంత దానికి లంచాలు తీసుకున్నాడు ఆప్తమా అనుకుంటున్నారో ఏమో పో.